ఇవాళ వెరీ సాడ్ డే. ఈ మధ్యాహ్నం వార్త వినగానే చాలా బాధేసింది. నాకే కాదు, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక పెద్ద దిక్కు అంటే ఒక పితామహుడు లాంటి మనిషి రామానాయుడు గారు. ప్లస్ ఆయన ఎన్నో సినిమాలు తీశారు. సినిమా ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మళ్ళీ అదే సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటూ సినిమా ఇండస్ట్రీకే లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ had a lot of passion towards cinema and filmmaking. So whatever he has done, whatever he earned, put back that money to film industry. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. బహుశా నాకు తెలిసి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మైట్ బి ద ఓన్లీ మ్యాన్, ఎల్వి ప్రసాద్ గారి తర్వాత ఇది ఓన్లీ మ్యాన్ డైరెక్ట్లీ వాట్ ఎవర్ ఎంత డబ్బులు సంపాదించినాడో ఆయన వేరే ఇండస్ట్రీస్ ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా స్టూడియో కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, థియేటర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, కెమెరాస్ కానీ, అలాగే వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయనకి తోడుగా ఉండటం, హీరోలు అవడం, ఎవ్రీథింగ్, ద హోల్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అంతా కనెక్టెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ వాళ్ళ రోజున మన మధ్యలో లేనందుకు ఐ ఫీల్ వెరీ సాడ్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళైనా కూడా నాకు తెలిసి ఆయన దగ్గర నుంచి ఆయన గురించి విని, ఆయన చేసిన పనులు తెలుసుకుని ఆయన అడుగుజాడలు అందిస్తే డెఫినెట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్పులు వస్తాయి అనేసి ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుందని నా నమ్మకం. రామానాయుడు గారు ఇవాళ దూరం అవడం అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద తీరని లోటు. ముఖ్యంగా మీడియా అంటే ఆయన ఎంతో అభిమానంగా, చాలా గౌరవంగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసేవారు. ఎక్కడ ఏ సినిమాకైనా మీడియాకి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అలాంటి నాయుడు గారు లేకపోవడం మీడియా అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. నాయుడు గారితో ఎప్పటి నుంచో ముందు. I just want to give my condolences, our deepest condolences from Mahesh and me and our whole family. Ramanaidu Garu was very, very close to our hearts, and we just hope that may his soul rest in peace. Thank you. Legendary entrepreneur, a man of phenomenal work ethic and discipline, an inspiration to generations. It's a sad day, and I'm sure it's a sad day, but he will never be forgotten, and I'm sure many generations will respect him and continue his good work and for the development of the industry. And I hope his soul will rest in peace. ఆయన బాడీ ఆఫ్ వర్క్ చూడండి, ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, అది సినిమా మీద ఉన్న ప్యాషన్ వల్ల మాత్రం కాదు, ఆయనకున్న డిసిప్లిన్, ఆయనకున్న కమిట్మెంట్. నేను లాస్ట్ సినిమా చేసినప్పుడు, నేనేం చిన్నపిల్లనా చేసినప్పుడు కూడా రోజు సెట్కి టైంకి వస్తారు, అంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఎప్పుడు ఆయన ఒక చైల్డ్ లైక్ ప్యాషన్ సినిమా మీద. అండ్ ఆయనకున్న పాజిటివిటీ అండి, ఎప్పుడు మొహం మీద ఒక తేజస్ ఉంటుంది, ఒక చాలా ఇన్నసెంట్ స్మైల్ ఉంటుంది. ఆ స్మైల్కి అసలు ఏజే లేదండి. ఒక 5-year-old 6-year-old అంత ఇన్నసెంట్ స్మైల్ ఉంటుంది సార్ మొహం మీద. ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటారు. షూటింగ్ టైం అప్పుడు కూడా ఏ క్రైసిస్ వచ్చినా చాలా పాజిటివ్గా ఉంటారు. ఐ విల్ ఆల్వేస్ చెరిష్ హ్యావింగ్ వర్క్ విత్ హిమ్. ఆ ప్రాజెక్ట్ సైన్ చేసి నేను ఇంట్లోకి వెళ్ళి చెప్పా, అమ్మ నాన్న చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళకి టాప్ 5 ఫేవరెట్ ఫిల్మ్స్ వాళ్ళ టైంలో అంటే ఒక 3-4 ఫిల్మ్స్ రామానాయుడు గారి ఫిల్మ్స్. సో ఇట్స్ అన్ ఇర్రిప్లేసబుల్ లాస్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకొక రామానాయుడు గారు పుట్టడం చాలా కష్టం. అండ్ ఆయన ఎక్కడ వెళ్తున్నారో ఖచ్చితంగా చెప్తున్నా, స్వర్గలోకంలో కూడా ఆయన కంటిన్యూ చేస్తారు సినిమాలు తీయడం. అంత ప్యాషన్ ఆయనకు సినిమా మీద, ఎప్పుడు ఆపరు, అది మాత్రం. సో రెస్ట్ ఇన్ పీస్ సార్, వీ విల్ ఆల్వేస్ మిస్ యూ సార్. థ్యాంక్ యూ. రామానాయుడు గారి లాంటి లెజెండ్తో ఆయన ప్రొడక్షన్లో ఒక పాట నేను పాడాను. అదే నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ, ఒక జన్మ సాఫల్యం. కానీ ఇట్స్ హ్యూజ్ థింగ్. అండ్ ఒక్క ఫిల్మ్ అయినా ఒక్కసారే కలిశాను రికార్డింగ్ స్టూడియోలో. డ్యూరింగ్ ద సాంగ్ రికార్డింగ్ హీ వాస్ దేర్ త్రూ అవుట్. ఐ చెరిష్ దట్ బ్రీఫ్ బట్ మెమరబుల్ అసోసియేషన్. I just hope he
rests in peace, and there's a lot of the family finds strength in this very tough time. ఈరోజు మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు గారు, ఆయన మూవీ మొఘల్ కాదు, మూవీస్కి చలనచిత్ర పరిశ్రమకి ఒక దేవుడు లాంటి మనిషి. ఒక దేవుళ్ళో కలిసిపోయాడంటే ఇంకా ఏ దేవుడిని అడగాలి మేము అందరం. అటువంటి గొప్ప మనిషి రామానాయుడు గారు. నాకు వారికి ఉన్న అనుబంధం చిన్నప్పటి నుండి. చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఆయన సినిమా ప్రేమ్ నగర్ సినిమా చూడడానికి ప్రివ్యూ థియేటర్కి వెళ్తే ఎవరు తాలూకా అని అడిగితే నన్ను ఎలవ్ చేయలేదు లోపలికి. నేను రాజేశ్వర గారు అబ్బాయిని అంటే లేదు నువ్వు నన్ను లోపలికి ఎలవ్ చేయని చెప్పి ఎలవ్ చేయలేదు. ఆ సినిమా చూసే భాగ్యం నాకు ఆ రోజు కలగలేదు. కానీ ఆ తర్వాత నేను పెద్ద అయిన తర్వాత మా గురుగారు చక్రవర్తి గారితో అదే దేవత కంపోజింగ్కి కారణం చేయడం వెళ్ళినప్పుడు ఆయన పక్క నుండి మాకు భోజనం వడ్డించే నాకు చక్రవర్తి గారికి ఎంతో చక్కగా మమ్మల్ని ఒక బిడ్డల్లాగా చూసుకొని ఆ తర్వాత నా పెళ్ళికి వచ్చి నన్ను దీవించి తర్వాత ఆయన సినిమా పిలిచి ఇచ్చి నేను నా కుటుంబానంతా వదిలేసి హైదరాబాద్కి తరలి వచ్చినప్పుడు, చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని నేను తరలి వచ్చినప్పుడు నాయుడు గారు పిలిచి ప్రతి సినిమా నాకు సంగీత దర్శకుడిగా వారు ఇచ్చి నన్ను ఎంతగానో పోషించారు. ఆ దేవుడు ఈరోజు ఆ దేవుళ్ళు కలిసిపోయాడంటే ఇది ఎవరు తట్టుకోలేకపోతున్నాం. ఆయన చాలా రోజులుగా బెడ్లో ఉన్నా కూడా కానీ మాకు ఆయన ఇప్పుడు ఉండాలి అన్న కోరికతోటే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఇది తీరని లోటు చలనచిత్ర పరిశ్రమకి. ఒక దేవుడు లాంటి డాక్టర్ రామానాయుడు గారు మా ఎప్పుడు మనసుల్లో ఎప్పుడు పదిలంగా ఎప్పుడు ఆ దేవుడు ఉన్నంతకాలం మా దేవుడు ఎప్పుడు మా మనసులో ఉంటాడని మనస్ఫూర్తి కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ, సురేష్ బాబుకి, రాణాకి, అలాగే వెంకటేష్కి అందరికీ నా తోట నుండి మామిడి పళ్ళు వస్తే ఫస్ట్ రామానాయుడు గారు పంపిస్తాను. ఆయన తిని ఎంతో ఆనందించి నాకు ఫోన్ చేసి ఎంత బాగుందయ్యా, ప్రతి సంవత్సరం నాకు ఫోన్ చేసి అడిగేవారు మామిడి పళ్ళు. ఈ సంవత్సరం ఎవరికి పంపించాలి నేను ఆ మామిడి పళ్ళు? చాలా బాధాకరంగా ఉంది. రామానాయుడు గారు ఇక లేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఆయనతోటి నా కెరీర్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఆయనతోటి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన దగ్గర గొప్ప గుణం ఏంటంటే ఎక్కడ మంచి ఉందో అక్కడికి వచ్చి ఆ మంచిని అభినందించేవారు. ఆయన మా దగ్గరికి ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా, అది ఆయన స్టూడియోలో కావచ్చు, ఈవెన్ బయట ఎక్కడైనా అవుట్డోర్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఆయన టేపు వెళుతూ కూడా ఒకసారి వచ్చి చాలా ప్లానింగ్తో చేస్తావు, చక్కటి స్క్రిప్ట్లో నేను ఎడిటింగ్ చేసుకుంటావు, ఇది రైట్ పద్ధతి, నేను ఇలాగే చేసేవాడిని, నాకు ఇలా చేసేవాడిని అంటే చాలా ఇష్టం, ఎప్పుడు దీన్ని సూత్రాన్ని తప్పకూడదు, చాలా మంచిది, లాంగివిటీ ఉంటుంది. ఇలాగా ఎన్నోసార్లు ఎన్ని సందర్భాల్లోనూ నాకల్లా ఉన్న వెళితే ఏంటి అంటే ఆయన ఎన్నోసార్లు సినిమా చేయమని అడిగారు. ఎప్పటికప్పుడు చేద్దామని అనుకోవడం మళ్ళీ కుదరకపోవడం, అది మాత్రం కొంచెం బాధగా ఉంటుంది. ఇక ఆయన ఎప్పుడు ఎక్కడ కలిసినా ఎంతో ప్రేమగా పలకరించడం, అన్నీ అడిగి తెలుసుకోవడం, బిజినెస్ విషయాల దగ్గర నుంచి అన్నీ కూడా మాట్లాడుతూ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి, మీరు అప్పుడు అలా చేసేవారు ఇలా చేసేవారు, ఏ సూత్రాన్ని వదలకండి, బడ్జెట్ చాలా ఇంపార్టెంట్, స్క్రిప్ట్లో నేను కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, మీరు చేస్తున్నందుకు నేను మళ్ళీ నేను చాలా సంతోషిస్తున్నాను అంటూ ఎంతమందిని అభినందిస్తూ ఉండేవారంటే ఇక చెప్పలేం. ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అలాంటి మహానుభావుడు వాళ్ళు మన మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. ఆయన కుటుంబానికి ఇద్దరికి ఆయన కార్యక్రమాలు కలగాలని మా ఇంట్లో జరిగే ప్రతి ఫెస్టివల్కి ఆయన వచ్చేవారు, వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఫెస్టివల్కి ఆయన పిలిచేవారు. అది చేత ఏంటంటే ఒక రకంగా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే బిహేవ్ చేసేవాడు. అది నేనేమిటి టోటల్ ఇండస్ట్రీ అంతా కూడా ఆయన ఫ్యామిలీ కింద. ఎందుకంటే నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ అలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళేటటువంటి మహానుభావుడు ఆయన. ఈరోజు నా ప్రియమిత్రుడు దాదాపు 50 సంవత్సరాల నుండి ఎంతో స్నేహితంగా ఉన్నాం. రామానాయుడు గారు లేరంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.
తెలుగు పరిశ్రమ తెలుగు పరిశ్రమే కాదు, జాతీయ సినీ పరిశ్రమ కూడా బాధపడుతుంది. దాదాపు 14 భాషల్లో సినిమాలు తీసి 150 సినిమాలు పైగా నిర్మించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఆయన యొక్క అచీవ్మెంట్ని ఫైట్ చేసి పద్మభూషణ్ దాదాపు అవార్డు ఇవ్వాలని నేను రికమెండ్ చేసి ఫైట్ చేసాం. ఆయన సాధించగలిగాం. బహుశా చరిత్రలో కంటిన్యూస్గా 50 సంవత్సరాలు సినిమాలు నిర్మించి సినీ పరిశ్రమ మూలస్తంభంలాగా ఉన్న ఒకే ఒక వ్యక్తి రామారావు. ఈరోజు మనం లేడు అంటే చాలా బాధ కలుగుతుంది. ఏదేమైనా మళ్ళీ రామానాయుడు లాంటి అద్భుతమైన ఒక నిర్మాత, మంచి స్నేహితుడు, మంచి మనిషి, మన కుటుంబ సభ్యుడు. చాలా మాట రావటం లేదు, ఎంతో బాధగా ఉంది. దిమాకు మొత్తం హిట్ అయిందిరా, నైటేమో చాలా లేట్ అయిందిరా, ప్రపంచమంతా వద్దన్నా